జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్స్ ఏ విజయలక్ష్మిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రొఫెసర్లు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేవలం 45 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తేవడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రతిభ, అర్హతల ఆధారంగా నియమితులైన అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఉన్నత విద్యా వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి స్పష్టమైన ఆరోపణలు లేకుండానే డాక్టర్ జయలక్ష్మిని తొలగించే ప్రయత్నాలు అన్యాయమని విమర్శించిన నిరసనకారులు జేఎన్టీయూ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు చెందిన మహిళా విద్యావేత్తపై వివక్షకు తావిచ్చే చర్యలను విరమించుకోవాలని హెచ్చరిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తున్నాం. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డను ఆమె మీద కుట్ర. ఇక్కడ ఒక బీసీ బిడ్డ, ఒక ప్రొఫెసరు ఇవాళ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గారి మీద ఒక కుట్ర. మేము అంటున్నాం మా దళిత సోదరులకు, ఒకవేళ మీకు వెంకటేశ్వరరావు గారికే ప్రాధాన్యత కల్పించాలంటే ఇంకా రిజిస్టర్ కాకుండా అనేక పదవులు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి. మేము వద్దంటున్నామా, మేము వ్యతిరేకిస్తున్నామా? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క కుట్రలను తిప్పికొడతాం. ఖచ్చితంగా బీసీలలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికే వారు మాట్లాడడం జరిగింది, హనుమంతరావు గారు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ప్రొఫెసర్ జయలక్ష్మి గారు ఒక వ్యక్తి కాదు, ఆమె బీసీ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఇది ఇవాళ 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆమెను కొనసాగించాలి. లేకపోతే మాత్రం ఈ విద్యార్థి సమాజమే రేపు జేఎన్టీయూను, ఎల్లుండి హైయర్ ఎడ్యుకేషన్, ఆవులెల్లుని విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి మేడం మొట్టమొదటిసారిగా ఒక మహిళ రిజిస్ట్రార్గా అక్కడ నియమించబడ్డది. అదేవిధంగా అక్కడ ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి బీసీ కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి కులం నుంచి వచ్చినటువంటి ఒక విద్యావేత్త రిజిస్ట్రార్గా నియమించబడ్డది. నియమించిన 45 రోజుల్లోనే అక్కడ వైస్ ఛాన్సలర్కు అనేక రకాల రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి అని చెప్పి మీడియా ద్వారా, పేపర్ల ద్వారా సభ్య సమాజం అంతా వింటూ ఉంది. సాధారణంగా ఏ విశ్వవిద్యాలయమైనా ఒక యూనివర్సిటీకి ఒక అటానమస్ బాడీ ఉంటుంది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ తనకు అవసరమైనటువంటి పరిపాలనలో నిష్ణాతులైనటువంటి అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలను వివిధ పరిపాలనా దక్షులుగా నియమించుకునే అవకాశం వైస్ ఛాన్సలర్కి అటు యూజీసీ కానీ ఇటు విశ్వవిద్యాలయాల చట్టం కానీ కల్పించబడ్డది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కేమో ప్రజాపాలన, అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాం, మహిళలకి సాధికారత కోసం అనేక రకాల అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరో పక్క అత్యంత వెనుకబడిన కులాల నుంచి ఎదిగి వచ్చి ఒక ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా అత్యంత ట్రాక్ రికార్డు ఉండి ఎన్ఐటీలో చదువుకొని అత్యున్నత క్వాలిటీ ఉన్న పేపర్స్ పబ్లిష్ చేసి ఇవాళ రిజిస్ట్రార్ స్థాయికి పోయిన తర్వాత చెప్పా పెట్టకుండా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారి ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు, ఒత్తిడి చేస్తున్నట్టు సభ్య సమాజం దృష్టికి వచ్చింది. కాబట్టి ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బీసీ ప్రొఫెసర్లు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియాతో పాటు, జేఎన్టీతో పాటు, కాకతీయతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, మరీ ముఖ్యంగా బీసీ ప్రొఫెసర్లు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క పాలకవర్గ పార్టీ అని చెప్పబడే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది బీసీ పెద్దలు కీలక పదవుల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక అత్యంత వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి